గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటో వివరిస్తాను. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే, సూర్య భగవానుడు దశమ స్థానంలో ప్రవేశించటం వల్ల, దశమ స్థానం అంటే వృత్తి స్థానం, హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటారండి. ఇగోని సూచించేటువంటి సూర్యుడు, లీడర్షిప్ని సూచించేటువంటి సూర్యుడు మీ ప్రొఫెషనల్ హౌస్లోకి ప్రవేశించటం వల్ల ఆఫీస్లో మీ మాటకు విలువ పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు వస్తాయి. ప్రమోషన్లు ఆశించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి శుభవార్తలు అందుతాయి. ఏకాదశంలో శుక్రుడు ఉండటం వల్ల వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. కొత్త క్లయింట్లను కలవటం వల్ల ఆదాయ మార్గాలు అనేవి వేగంగా పెరుగుతాయండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సూర్యభగవానుడు 10వ ఇంట్లో ఉంటే ఎంత మేలైతే చేస్తాడో, మీలో ఎంత కాన్ఫిడెన్స్ని అయితే బూస్టప్ చేస్తాడో, సూర్యుడు ఈగోని కూడా సూచిస్తాడు. కాబట్టి ఈగోకి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాత మొండి బకాయిలు చేతికి అందుతాయి. గతంలో మీరు పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక విద్యాపరంగా, విదేశీ ప్రయత్నాల పరంగా చూసుకున్నట్లయితే, భాగ్యమునందు గురువు ఆశీస్సులు ఉండటం వల్ల విద్యార్థులు, ముఖ్యంగా విదేశీ విద్య, ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేసేవారు మంచి ఫలితాలను చూస్తారు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే 2026 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా 4 పాజిటివ్ పాయింట్స్ కనిపిస్తున్నాయండి. ఒకటి, ప్రొఫెషనల్ వైజ్గా మీలో స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది, మీలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. రెండోది, వ్యాపార పరంగా లాభాలు సూచిస్తున్నాయి. అంటే క్లయింట్లతో ఎలా మాట్లాడాలి, వారిని ఎలా కన్విన్స్ చేయాలి, ఆదాయ మార్గాలను ఎలా వేగంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి థాట్స్ అనేవి మీ మైండ్లోకి వస్తాయి. 3, పాత బాకీలు అనేవి చేతికి అందుతాయి. 4, ఎవరైతే స్వదేశాన్ని విడిచిపెట్టి విదేశాల్లో ఉన్నత విద్యా ప్రయత్నాలు చేస్తున్నటువంటి విద్యార్థులు, వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే పాజిటివ్స్తో పాటుగా మిగిలిన కొన్ని గ్రహాలు మీకు ప్రతికూలిస్తున్నాయి కాబట్టి నెగిటివ్స్ కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సినటువంటి అంశాల విషయానికి వస్తే, అష్టమ స్థానంలో కుజుడు ఉండటం వల్ల ప్రయాణాల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు ర్యాష్గా డ్రైవింగ్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి రాత్రి ప్రయాణాలు చేయటం మంచిది కాదు. ప్రయాణాలు చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు. అలాగే ఎవరితోనైనా పార్ట్నర్షిప్ లేదా బిజినెస్ అగ్రిమెంట్లు కానీ డాక్యుమెంట్ల మీద సైన్ చేసేటప్పుడు 1కి 2 సార్లు పూర్తిగా చదువుకోవాలి. బ్లైండ్గా ఎవ్వరినీ కూడా నమ్మవద్దండి. ఇంకొకటి, చతుర్థంలో రాహు ఉండటం వల్ల, చతుర్థం అంటే మీ మాతృస్థానం అవుతుంది, మీ మాతృస్థానంలో దుష్టగ్రహమైనటువంటి రాహు ఉండటం వల్ల జలుబు, ఛాతీకి సంబంధించినటువంటి చిన్నపాటి అలర్జీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అతి ఆలోచన వల్ల మానసిక ఆందోళన పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుజ ప్రభావం వల్ల కోపం హెచ్చుతగ్గులుగా ఉంటుందండి. అంటే ఒక్కొక్కసారి ఏమో చాలా కూల్గా ఉంటారు, ఇంతలోనే కోపం వస్తుంది. జీవిత భాగస్వామితో లేదా ఇతరులతో అనవసరమైనటువంటి వాదనలకు, ఇగో గొడవలకు పోకుండా సంయమనం పాటించడం చాలా ముఖ్యం. వివాహయోగ పరంగా చూసుకున్నట్లయితే, లాభస్థానంలో శుక్రుడు నీచపడి ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క ప్రభావం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడటం, పెళ్లి ప్రయత్నాలు చేసేవారికి సానుకూల చర్చలు జరగటం వంటివి జరుగుతాయి. అయితే అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడేటువంటి అవకాశం ఉంటుందండి. మెయిన్గా ఈ మాసంలో మీకు మెయిన్ సమస్య ఏంటంటే ఇగో సమస్య. ఎందుకంటే దూకుడు తత్వాన్ని సూచించేటువంటి కుజుడు వెళ్ళి అష్టమ స్థానంలో కూర్చున్నాడు. కాబట్టి ఈ మాసంలో సలహా ఏంటంటే, గతంలో జరిగిపోయినటువంటి విషయాలను తలుచుకుంటూ ఓవర్ థింకింగ్ చేసి మీ శక్తిని వృధా చేసుకోవద్దు. అధిక ఆలోచనలో మీకు అన్నం పెట్టవండి.
ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకునే ముందు కానీ, లీగల్ పేపర్ల మీద సంతకాలు పెట్టే ముందు కానీ 1-2 సార్లు క్షుణ్ణంగా చదవండి. ఎవరిని కూడా బ్లైండ్గా నమ్మవద్దు. పరిహారాల విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే కాలభైరవాష్టకం పఠించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని పాలాభిషేకం చేయించటం వల్ల కుజదోషం అనేది శాంతిస్తుంది.